క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో గుంటూరు మెత్రాసనం తాడేపల్లి గ్రామం కేసీ వర్క్స్ విచారణ జొన్నలగడ్డ అంతోని ప్రిన్స్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆ దేవాతి దేవుని కృప, దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దయచేయాలని కోరుకుంటూ ఆరాధనను జొన్నలగడ్డ అన్నపూర్ణ, రామారావు, మేరీ విజయరాణి, భావన, నిర్మలరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన యొక్క జీవితంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి మనవిని, ప్రతి హృదయ కోరికను దేవునికి సమర్పణ చేస్తూ ఈ ఆరాధనలో పాల్గొందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు తన శిష్యుల పాదములను కడుగుతూ, మీరును నా వలె ఒకరి పాదములను ఒకరు కడుగుకొనండి. ఈ విధముగా మీరు చేసినప్పుడు నా ఆజ్ఞలను పాటించిన వారగుదురు అని వారినందరినీ కూడా ప్రేమాజ్ఞకు ఆహ్వానించి ఉన్నాడు. ప్రేమపూరితమైనటువంటి క్రియలకు వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాల ద్వారా కూడా ప్రభువైనటువంటి దేవుడు ఇలాంటి జీవితమును ఆహ్వానిస్తున్నాడు, మన నుండి ఆయన కోరుకుంటూ ఉన్నాడని గమనించాలి. మనకందరికీ తెలిసినటువంటి విధముగా పవిత్రమైనటువంటి గురువారము రోజున క్రీస్తు ప్రభు పాదములు కడిగేటువంటి ఆ సాంగ్యములో యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడు అని. ఇలాంటి మనస్తత్వము, తగ్గింపు మనస్తత్వము, విరక్తత్వ జీవితము, విధేయత, వినమ్రత జీవితము మనదైనప్పుడు క్రీస్తు ప్రభు వలె ఒకరి పాదములను ఒకరము కడుగుకొన్నప్పుడు, ఒకరి తప్పులను మనము క్షమించుకున్నప్పుడు, ఒకరి పట్ల ఒకరము ప్రేమను పెంచుకున్నప్పుడు, ఒకరి పట్ల ఒకరము త్యాగముతో జీవించినప్పుడు ఆయన నిజమైనటువంటి శిష్యులము, మరి ముఖ్యముగా ఆయన ఆజ్ఞలను పాటించిన వారమవుతామని ఆయన మనను ఆహ్వానించి ఉన్నారు. కావున నాడు క్రీస్తు ప్రభువు ఏ విధముగానైతే శిష్యులను ఆహ్వానించి ఉన్నాడో, నేడు ఈనాడు ఈ సప్రసాద నాదుడిగా మనందరినీ కూడా ఈ ప్రేమాజ్ఞకు మరియు ప్రేమక్రియకు ఆహ్వానిస్తున్నాడు.
కావున ఈ పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి గడియలో పాల్గొనడానికి ముందుగా ప్రభువా, నీలో ఉన్నటువంటి తత్వమును నాకు అనుగ్రహించమని ఈ ప్రేమ గీతమును దేవునికి సమర్పణ చేద్దాం. ఆరాధనా ఆరాధనా యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ప్రేమాగ్ని జ్వాలలను వెలుగించు మందరిలో, ప్రేమాగ్ని జ్వాలలను వెలుగించు మందరిలో, మాయాజ్ఞ ఇది చేయుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా యేసు నేర్పించినటువంటి ఆ ప్రేమను ధ్యానం చేస్తున్నాం. ప్రేమాగ్ని జ్వాలలలో వెలిగింప చేయమని అడుగుతున్నాం. ఆయన ఆజ్ఞ ప్రేమించమని గ్రహించేటువంటి శక్తిని ఇవ్వమని అడుగుతున్నాం. అంతకు మించి మన్నించేటువంటి గొప్ప గుణమును నాకు ప్రసాదించమని, మన్నింపబడేటువంటి అర్హతను నాకు అనుగ్రహించమని పాడుకుందాం. మన్నించు మందరిని ప్రేమానురాగముతో, నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనములో, ఇదిగో నేను మిమ్మల్ని దాసులనని పిలువక స్నేహితులని పిలుస్తానని పలుకుతూ ఉన్నాడు. దాసులకు యజమానుడు ఏమి చేస్తాడో తెలియదు కనుక స్నేహితులని పిలిచిన తర్వాత జీవిత మర్మములు, పరలోక
మర్మములను తెలియజేయవలసినటువంటి అవసరము అప్పు ఎంతగానో ఉన్నది. కావున మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడంటే తన పవిత్రమైనటువంటి పరిచర్యను కొనసాగించమని ఆహ్వానము. ఇంకనూ ముఖ్యముగా ఆ ప్రభువైనటువంటి దేవుడు, ఇదిగో నేను మరణము ద్వారా ఈ లోకమును వీడినప్పటికీ కూడా మీ పవిత్రమైనటువంటి జీవితము ద్వారా, నా ఆజ్ఞల ప్రకారం జీవించడం ద్వారా, నేను ఇప్పటికే పరలోక రహస్యములను తెలియజేయడం ద్వారా నా పరిచర్యను కొనసాగించేటువంటి స్నేహితులుగా మీరు మారబోతున్నారు. కావున అలాంటి స్నేహతత్వమునకు ప్రభువైనటువంటి దేవుడు పిలుస్తూ ఉండగా మనము సైతము ప్రసన్నమైనటువంటి వదనముతో, ప్రసన్నమైనటువంటి హృదయముతో ఆయనకు ఎదురుగా వెళ్ళి ఆ స్నేహబంధంలో చేరుదాం. స్నేహితుని కొరకు ప్రాణం ఇచ్చినచో, నీ స్నేహితుని కొరకు ప్రాణమునిచ్చినచో, నీ స్నేహితుని కొరకు ప్రాణం ఇచ్చినచో, నీ స్నేహితుని కొరకు ప్రాణమునిచ్చినచో, ఆ ప్రేమ కన్నా వేరే లేదని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. విధేయులందరినీ నా స్నేహితులిచట, విధేయులందరును నా స్నేహితులిచట, ఇక దాసులని నిన్ను పిలువమనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. దీనత్వము కలిగి జనసేవ చేసేను, దీనత్వము కలిగి జనసేవ చేసేను, నా ఆజ్ఞ ఇది చేయుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి, నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి, ఈ బీజముల వెదజల్లుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ఆరాధనా ఆరాధనా
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు నేను ప్రేమించేటువంటి దేవుడను, కావున నీవు నా ప్రేమను అనుభవించడం కోసం ఎక్కడ ఉన్నా తిరిగి నా చెంతకు చేరాలి అని పిలుస్తూ ఉన్నాడు. మన హృదయ స్థానం క్రీస్తు ప్రభువుది. హృదయం ఏమి కోరుకుంటుంది అని ఆలోచన చేసినట్లయితే, నేటి నవీనమైనటువంటి ప్రపంచంలో హృదయానికి స్థానం లేదు అన్నది వాస్తవం. అతిశయోక్తి కానప్పటికీ కూడా హృదయముతో మాట్లాడేటువంటి వ్యక్తులని మనం అంగీకరించం. హృదయానికి సంబంధించినటువంటి క్రియలను ఒప్పుకోం. అందులకే హృదయానికి స్థానం లేదన్నటువంటిది ఎంతో వాస్తవం. ఈ ప్రపంచాన్ని మనము గమనించినట్లయితే, ఎందువలన హృదయానికి స్థానం లేదు అని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ఆలోచనలు, డిఫరెంట్ థాట్స్, అనేకమైనటువంటి సిద్ధాంతాలు, డిఫరెంట్ ఐడియాలజీస్, అనేకమైనటువంటి మార్పులు, భౌతికముగాను భౌగోళికముగాను అన్ని విషయములలో మార్పులు అన్నటువంటివి ఎక్కువగా జరగటం ద్వారా హృదయానికి స్థానము లేదు అన్నటువంటిది వాస్తవముగా పరిగణించవలసినటువంటి సమయం. రెండవదిగా, మనము క్రీస్తు ప్రభు కోరినటువంటి విధముగా ఎందుకు ఆయన దగ్గరికి తిరిగి చేరలేకపోతున్నాం అని ఆలోచన చేసినట్లయితే, హృదయానికి ఉన్నటువంటి శక్తిని కనుగొనలేకపోతున్నాం. ఇది రెండవ వాస్తవం. హృదయానికి ఈ లోకంలో స్థానం లేదు. హృదయానికి ఉన్నటువంటి శక్తిని కనుగొనలేకపోతూ ఉన్నాం. అందువలననే ఆ శక్తిని మనము కనుగొనలేకపోవడం ద్వారా ఏకాంతము, ఎడబాటు మరియు స్వీయపరమైనటువంటి వ్యక్తీకరణ, ఏకాంతము, ఎడబాటు మరియు స్వీయంగా అంటే వ్యక్తీకరణగా నేను మాత్రమే జీవిస్తాను, ఏకాంతముగా జీవించడానికి ఇష్టపడతాను, ఎందరినైనా ఎడబాటుకు గురి చేసి అయినా నేను ఒక్కడినే జీవిస్తాను, నాకు మాత్రం అర్థమైతే చాలు అన్నటువంటి ఆ మోరల్ రిలేటివిజం అని కూడా చెబుతారు. నాకు నచ్చిందే నిజం, నేను చేసిందే వాస్తవం, నేను చెప్పిందే వేదం అన్నటువంటి రీతిలో ఈ ప్రపంచము హృదయానికి ఉన్నటువంటి శక్తిని కనుగొనలేకపోతుంది. వాస్తవానికి గమనించినట్లయితే అన్ని కళలకు, శాస్త్రములకు మూలం హృదయం. హార్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద ఆర్ట్స్ అండ్ ద సైన్సెస్. అన్ని కళలకు, శాస్త్రాలకు మూలం హృదయం. అందువలననే దానిని మరో రకంగా చెప్పాలంటే ప్రేమకు మూలం హృదయం అని చెబుతున్నారు. అనుబంధాలకు, అనుభూతులకు, అనుభవాలకు మూలం ప్రేమ. అనుబంధాలకు, అనుభూతులకు మరియు అనుభవాలకు మూలం ప్రేమ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెండు మాటలు మనల్ని ఎక్కువగా ప్రేరేపిస్తాయని ఆశిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి అనుభవాలకి, అనుభూతులకు మరియు అనేకమైనటువంటి ఆలోచనలకు ప్రేమ మూలముగా ఉన్నప్పుడు మనము హృదయానికి లేక ప్రేమకు ఎందుకు ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నాం అని గమనించాలి. ఈ హృదయంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఏమిటంటే, విరిగిపోయినా, నలిగిపోయినా మరియు గాయపడినటువంటి వానిని సైతం కూడా ఇది ఏకం చేయగలదు.
విరిగిపోయినా నలిగిపోయినా గాయపడినటువంటి వానిని సైతము ఈ హృదయం ఏకం చేయగలదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి ఈ మాటలనన్నిటినీ కూడా క్రీస్తు ప్రభువులో గమనిస్తున్నాం. ఆయన దివ్యమైనటువంటి తిరు హృదయములో గమనిస్తూ ఉన్నాం. ఎంతగా ఆయన విరగగొట్టబడ్డాడు, ఎంతగా దూరముగా వేయబడి ఉన్నాడు, ఎంతగా హింసింపబడి ఉన్నాడు, దూషణ చేయబడి ఉన్నాడు, ఎగతాళి చేయబడి ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఇవే తారసపడతాయి. మన బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, సంఘ సభ్యుల ద్వారా జరిగేటువంటి, లేకుంటే వీరందరి ద్వారా కలిగేటువంటి లాభం ఏమిటి అని ఆలోచన చేస్తే ఎగతాళి, అసూయ, ప్రత్యేకముగా దూరముగా పెట్టబడడం, మనము ఉన్నా జీవించనట్లే అన్నటువంటి భావానికి లోను కావటం, ద ఇండిఫరెన్స్, మనము ఉన్నా లేనట్లే అన్నటువంటి భావానికి గురి కావడం. హైడేగర్ అన్నటువంటి ఫిలాసఫర్ ఈ విధంగా చెబుతున్నారు, ఈ ప్రపంచములో ధనిక మరియు పేద అన్నటువంటి వర్గాలు ఉన్నాయి. ఉన్నవాడు లేనివాడు అన్నటువంటి విభేదాలు ఉన్నవి. ఉన్నవాడు అత్యున్నతమైనటువంటి స్థానాలకు ఎగబాకుతూ ఉంటే, లేనటువంటి వాడు అధోగతి పాలు అవుతూ ఉన్నాడు. అయితే ఏంటి అన్నటువంటి సందేహం నుండి హైడేగర్ అనేటువంటి ఈ ఫిలాసఫర్ చెబుతున్నాడు, ద వన్ హూ ఈజ్ అట్ ద మార్జిన్ వుడ్ లైక్ టు బీ అట్ ద మార్జిన్ అలోన్. ఉన్నటువంటి స్థితిలోనే ఉండిపోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో దేవుడు అన్నటువంటి విషయం అతనికి బహిర్గతమైనప్పటికీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు అని చెబుతున్నాడు. He doesn't want to open his heart and he doesn't want to be honest with the Lord. నేను యథాస్థితిలో ఎల్లప్పుడూ ఉంటే నేను ఎవరికి నా గురించి ఎరుకుపరుచుకోవాలి, ఎవరికి నన్ను గూర్చి తెలియజేసుకోవాలి, ఎవరిని పంచన చేరితే నాకు అన్ని మేలులు కలుగుతాయి అన్నటువంటి ఒక నైరాశ్యములోనికి ఓ జీవి ప్రవేశం చేస్తుందని ఈ హైడేగర్ అన్నటువంటి ఫిలాసఫరు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే వీనన్నిటినీ మించినటువంటిది క్రీస్తు ప్రేమ. ఇది కేవలము ఒక సిద్ధాంతం, ఇది కేవలము ఒక ఆలోచన, ఇది కేవలము ఒక ఆలోచన సరళి మాత్రమే, లేదా ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన మాత్రమే. నాడు తను జీవించినటువంటి జీవన విధానములో, తను చూసినటువంటి ఆ సంఘ సామాజిక జీవితంలో ఇది ఆయన కనుగొన్నాడు. కానీ క్రీస్తు ప్రభువు తన జీవితము ద్వారా, తను మన మధ్య వసించడము ద్వారా మనకు ఆయన అందించేటువంటి సత్యం, లేకుంటే ఆయన మనకు నేర్పుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో నిర్భాగ్యులను, అనాథులను, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఎటువంటి తారతమ్యము లేకుండా, నీవు ధనికుడువైనా దరిద్రుడువైనా, ఉన్నవాడివైనా లేనటువంటి వాడవైనా, నీది ఎటువంటి రంగు అయినా, లేకుంటే ఎటువంటి భాష అయినా, ఎలాంటి విషయములో నీవు త్రోయబడినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రక్కన, నా హృదయములో గాయపడినటువంటి ఆ హృదయం నుండి వచ్చేటువంటి ప్రేమ మాటలు ఇవి అని ఆయన మనకు సెలవిస్తున్నాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తున్నాం, తనవారే తనను కాదన్నారని, తనవారే తనని కాదన్నారని, అయినప్పటికీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనినే మనము దివ్యబలి పూజలో కూడా ధ్యానం చేశాం. హృదయము ఎంత గొప్పది. సంసోను మరియు డెలీలా జీవితంలో
మనకు కొన్నిసార్లు మంచి జరిగి ఉంటాయి, మరికొన్నిసార్లు ఇతరమైనటువంటి భావాలతో కూడినటువంటి అనుభవం కూడా మన సొంతంగా ఉంటుంది. కావున ఈ సమయములో, కొద్దిపాటి సమయములో దేవునికి సమర్పణ చేద్దాం. ప్రభువా, మీరు నాతో ఉన్నట్లయితే నాలో ఇలాంటి విషయాలు జరగవు కదా. కావున నీ కమ్మని మాటలను వినడానికి, నీ చల్లనైనటువంటి హృదయ భాషను ఆస్వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ఈ భజన గీతం ద్వారా దేవుని స్తుతించుదాం. దేవా రావా ఈ మధుమాసముపై అన్నటువంటి గీతం అలా సాగిపోయింది. ప్రకృతి అంతా పరవశించి క్రీస్తు ప్రభువుని ఆహ్వానించినట్లు నాలో ఉన్నటువంటి అణువణువు కూడా స్పందించి నిన్ను ఆహ్వానించినటువంటి విధముగా ఈ గీతము సాగిపోయి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత గొప్పగా ప్రభువైనటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. కావున కొద్దిసేపు మీ అందరికీ కూడా ఈ సమయం ఇవ్వబడుతూ ఉండగా తదేకముగా దివ్య సప్రసాదనాథుణ్ణి వీక్షిస్తూ అనుభవానికి తెచ్చుకుంటూ మీ జీవితంలో కూడా కలిగినటువంటి మేలులను దేవునికి సమర్పణ చేయండి. ఆయన ఈ నూతనమైనటువంటి సంవత్సరములో కూడా మనతో తన ధార్మికమైనటువంటి, సాంఘికపరమైనటువంటి, వ్యక్తిగతమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలతో నింపాలని అడగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మిమ్మల్ందరినీ కూడా దేవుడి చేసినటువంటి మేలులను ఒక్కసారిగా గుర్తించుకోమని ఆహ్వానించి ఉన్నాను. నా జీవితంలో కూడా ప్రభు అయినటువంటి దేవుడు చేసినటువంటి ఓ మేలును మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నేను సెమినరీలో చేరినప్పుడు వెళ్ళడానికి ముందుగా సెమినేరియన్స్ బ్రదర్ల తల్లిదండ్రులు అందరూ వచ్చి కూడా కన్నీళ్లతో మమ్మల్ని సెమినరీకి పంపుతున్నారు. వారి కన్నీళ్ళే మాకు నాడు ఆశీర్వాదాలుగా మారాయి. శుభ సమయంలో, శుభప్రదమైనటువంటి ఆ పరిస్థితిలో ఈ తల్లులు కన్నీళ్లు కారుస్తుంటే అంత మంచిది కాదు, మీ బిడ్డలు దేవుణ్ణి సేవ చేయడానికి, దేవునితో ఉండడానికి, దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్య పరిచర్య చేయడానికి వెళుతూ ఉన్నారు. మీరు తల్లులుగా వారిని దీవించాలి, ఏడవకూడదు, కన్నీళ్లు కార్చకూడదు అని ఎంతోమంది వారిని వారించినప్పటికీ వాళ్ళ కన్నీటి ధార మాత్రం ఆగలేదు. బహుశా బిడ్డలపై పెంచుకున్నటువంటి ప్రేమ అంత గొప్పది. ఒక్కొక్కరి బ్రదర్ యొక్క తల్లి తండ్రుల ప్రేమ. నాకు కూడా అలాంటి అనుభవంలో నుండే 10 సంవత్సరాలు దేవుడు దీవించి ఉన్నందులకి దేవునికి కృతజ్ఞతగా నేనేమి చెల్లించగలను. ఇప్పుడు 13వ ఏటలో ఉన్నాను, కానీ 10వ ఏట నేను ఆలోచన చేసినటువంటి విధం నాకు ఏమీ కూడా గుర్తు రాలేదు. 10 ఏళ్ళు గురుత్వములో జీవించాను. దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఇంతవరకు నన్ను నడిపించాడు. కానీ ఆనాడు ఒక పవిత్రమైనటువంటి గీతమును దేవునికి సమర్పణ చేయాలి. ఈ గీతముతో నా ప్రేమను, నాలో ఉన్నటువంటి ఆ ప్రేమ బీజములను ఆవిష్కరిస్తాను ప్రభు అని వ్రాయడానికి మొదలుపెట్టినప్పుడు ముందుకు సాగలేదు నా కలం. అయితే ప్రభువులో ధ్యానిస్తూ అడిగినప్పుడు నాకు పదే
మా తల్లి కనపడడం, ఆమె ఏడుస్తూ నన్ను సెమినరీకి పంపించినటువంటి ఆ క్షణాలు మాత్రమే గుర్తొస్తున్నాయి. ప్రతిసారి కూడా పెన్ను పట్టుకొని రాయడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఇదే అనుభవము, ఇదే సీన్ నాకు కనపడుతోంది. ఏమిటి ఇది? ఇంతవరకు నేను రాగలిగాను కదా. ఈ సమర్పణలో దేవునికి వందన సమర్పణ, కృతజ్ఞత తెలియజేసేటువంటి ఈ సమయంలో ఇలాంటిది వస్తుందేమి అని, బహుశా ఇది దేవుని ప్రేరేపితం, దేవుడు పంపిస్తున్నటువంటి సాదృశ్యమని రాసుకోవడానికి మొదలుపెట్టినప్పుడు నాకు చిన్ననాడు, ఈరోజు మనం చూస్తున్నాం బాలయేసు, మరే తల్లి జోజప్ప గారు దగ్గర ఉండి ఆయనకు జోలపాటను పాడి ఉంటారు, పాడారు కూడా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అమ్మ పాడినటువంటి పాట జోలాలి అందరికీ కూడా గుర్తు ఉంటుంది. లేకుంటే ఇతర బిడ్డలని ఆలించినప్పుడు పాలిస్తున్నటువంటి సమయంలో మనము కూడా ఇలానే పెంచబడి ఉన్నాము, దీవించబడి ఉన్నాము, అమ్మల చేత ఆరాధన భావముతో మనం పెంచబడి ఉన్నామన్నటువంటి భావన కలుగుతుంది. నేను ఈ 10 సంవత్సరాల జీవితంలో, లేకుంటే రాబోయేటువంటి జీవితంలో నేనేం కోల్పోయాను అని అనుకున్నప్పుడు, ముఖ్యంగా గతములో అమ్మ ఉన్నటువంటి ఆలన పాలన అవి లేదు కదా అని భావం కలిగింది. అప్పుడే తొలి రాగాన్ని నేను కోల్పోయానన్నటువంటి భావన. సెమినరీ చేరేటటువంటి సమయంలో ఆ తొలి రాగాన్ని కోల్పోతున్నానన్నటువంటి భావం. అంటే అమ్మ పాడేటువంటి పాట కాకపోవచ్చు కానీ వారు అందించేటువంటి ఆ వాత్సల్యము, అనురాగం అన్నటువంటి దాన్ని సెమినరీలో చేరిన తర్వాత నేను కోల్పోతాను. రోజులాగా అమ్మ అని పిలవను, నాన్న అని పిలవను, బంధువుల దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇది నేను కోల్పోతాను అని ప్రాక్టికల్గా ఆలోచన చేసిన సమయము. అలా చేస్తున్నటువంటి సమయం దాటిపోయి 10-12 సంవత్సరాలు ట్రైనింగ్ తర్ఫీదు ముగించుకొని, 10 సంవత్సరాలు గురుత్వాన్ని కూడా ముగించుకొని 25 సంవత్సరాల తర్వాత ఈ గీతం రాస్తూ ఉంటే నాకు కలిగినటువంటి భావన, తొలి రాగాన్ని అమ్మ లాలన పాలన పోగొట్టుకున్నాను, కోల్పోయాను అనేటువంటి భావన ఉంది. కానీ తొలి రాగాన్నే మైమరపించేటువంటి అనురాగమయ్యాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తొలి రాగాన్ని మైమరిపించే అనురాగమైనాడు దేవుడు. ఇంకా ఆయనే తల్లి, ఆయనే తండ్రి అన్నటువంటి గొప్ప అనుభవానికి చేర్చాడు. చూడండి, 25 సంవత్సరాలు ఎలా గడిచాము, ఎలా బ్రతికాము అన్నటువంటి దానికంటే కూడా దేవుని ప్రేమలో పెరిగాము. దేవుడు నడిపించాడు ప్రేమతో. ఆ కరుణామయుడైనటువంటి దేవుడు, ఆ దయామయుడైనటువంటి దేవుడు నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ఈ భావము మనలో కలగాలి. అన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్లో, అనగా ఆయన యొక్క ఆధీనములో ఉన్నాయి. అన్నీ కూడా దేవుని యొక్క చలువ వలన జరుగుతున్నాయి. తన చల్లనైనటువంటి దీవెనలతో మనల్ని ఆదరిస్తాడు, దీవిస్తాడు, కరుణిస్తాడు, నడిపిస్తాడు, విమోచిస్తాడు అన్నటువంటి భావముతో మనము నూతన జీవితంలో, నూతన వత్సరములో ప్రవేశం చేయాలని ఆహ్వానిస్తున్నాడు. ఇన్నాళ్ళు నడిపినటువంటి వాడను నేను కాదా? ఇన్నాళ్ళు జీవితం లెక్కల్లో ఉంచినటువంటి వాడను నేను కాదా? ఇన్నాళ్ళు ఎలాంటి ఇబ్బంది, ఇరుకు లేకుండా కాపాడినటువంటి వాడను నేను కాదా? కావున ఇదే నమ్మకముతో ఈ నూతన జీవితంలో ప్రవేశించము. అయితే కావలసినటువంటిది ఒక్కటే, నీ జీవితంలో నీలో ఉన్నటువంటి ఆ హృదయమును నాకు సమర్పణ చేయి అంటున్నాడు. కావున మరొకసారి అనంతమైనటువంటి ప్రేమతో నన్ను ఆదుకున్నటువంటి దేవా, ఆకాశమంత ప్రేమతో నన్ను ఆవరించిన దేవా, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా సర్వం, నా గమ్యం, నా స్నేహం అని దేవుని స్తుతించుదాం.
అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా, ఆకాశమంత ప్రేమతో నన్నావరించిన దైవమా, అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా, ఆకాశమంత ప్రేమతో నన్నావరించిన దైవమా, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం. అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా, ఆకాశమంత ప్రేమతో నన్నావరించిన దైవమా. తొలి రాగాన్ని మై మరిపించే అనురాగమై లాలించావు, తొలి రాగాన్ని మై మరిపించే అనురాగమై లాలించావు, విశ్వసనీయుడా మారని ప్రేమికుడా, విశ్వసనీయుడా మారని ప్రేమికుడా, ఎదలో నువ్వే ఎదుట నువ్వే, ఎదలో నువ్వే ఎదుట నువ్వే, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం. అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా, ఆకాశమంత ప్రేమతో
నన్నావరించిన దైవమా. ఆల్ఫా ఒమేగాగా తలచి మలచి శాశ్వత బంధమునకు నన్ను పిలిచావు. ఆల్ఫా ఒమేగాగా తలచి మలచి శాశ్వత బంధమునకు నన్ను పిలిచావు. విశ్వసనీయుడా నమ్మక పాత్రుడా, విశ్వసనీయుడా మారని స్నేహితుడా. ఎదలో నువ్వే ఎదుట నువ్వే, ఎదలో నువ్వే ఎదుట నువ్వే, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం. నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం. నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం. నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం. ఎదలో నువ్వే ఎదుట నువ్వే, ఎదలో నువ్వే ఎదుట నువ్వే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క ఎనలేనటువంటి ప్రేమను ఆల్ఫా ఒమేగాగా మనల్ని తలచి మలచినటువంటి దేవుడు విశ్వసనీయుడు, నమ్మకపాత్రుడు, మారని స్నేహితుడు మరియు మారని ప్రేమికుడు. మన దీవించినటువంటి దేవుడు విశ్వసనీయుడు, నమ్మకపాత్రుడు, మారని స్నేహితుడు మరియు మారని ప్రేమికుడు. ఆ సజీవమైనటువంటి దేవునికి మనము విన్నప ప్రార్థన చేస్తాం. కృపా సత్యగంతుడవైన దేవా, నీ ప్రేమలో నీ సేవలో ఒదిగిపోవాలని, నిలచిపోవాలని కృపా సంపన్నుడవైన దేవా, నీ సేవలో నీ ప్రేమలో ఒదిగిపోవాలని, చిరకాలం నిలచిపోవాలని నేనును నా కుటుంబము వారును
పడుచున్నాగ చాట్లను మీకు సమర్పణ చేసి దేవా ప్రార్థిస్తూ ఉన్నాను. మరణించిన నా తల్లిదండ్రులను, జీవిస్తున్న నా రక్త సంబంధీకులను ఆశీర్వదించి కనికరించి కాపాడుమయ్యా దేవా. ప్రేమ బంధమునకు ప్రభువా నీ వసగినాయి నాదు బిడ్డలను దీవించుమా. వారి చదువులలో, వారి ప్రయాణములలో, వారు పెరుగుచున్న వేళలలో నాడు మీరు జ్ఞానమందు ప్రాయమందు పెరిగిన విధముగా నా బిడ్డలను దీవించండి. శాంతి కాముడవైన దేవా, నేడు జరుగుచున్న యుద్ధ వాతావరణములను దయతోడ తొలగించి సయోధ్యను ప్రసాదించుము ప్రభువా. మేము చేయు ఈ ప్రార్థనను దయతో స్వీకరించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరములు వంచుడి వినయముతోడ నీ మహాయద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునీదు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడ పరమపితా మా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతున్. శిరములు వంచుడి వినయముతోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తెరి
మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపుల కొరకు ఒక పరలోక చెప్పము, మంగళ చెప్పని చెప్పించదము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా హిదాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. మిక్కిలి నెడరుగల తల్లి, మీ శరణ కోరి వచ్చితివమ్మా. మిక్కిలి నెడరుగల తల్లి, మీ శరణ కోరి వచ్చితివమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. నిన్ను వేడిన వారిని నీవన్నడు చేయబిడుమవని నమ్మితినమ్మా.
నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయవిడువని నమ్మితివమ్మా. నీ శరణంబున చేరితిమమ్మా, నీ శరణంబుల చేరితిమమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా, కరుణతో బ్రోచి కాపాడవమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా.